అయితే మీరు దీనికి పెట్టారు 80% మంది సామాన్యుల కథ అని చెప్పి షరతులు వర్తిస్తాయని చెప్పి కండిషన్స్ అప్లై అనేది మనం ప్రతి ఏది కొన్నా దాని మీద కనిపిస్తూ ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక చిన్న నాకు వచ్చిన డౌట్ ఏంటంటే 80% మంది మిడిల్ క్లాస్ పీపుల్ ఎప్పుడైనా కూడా వాళ్ళు సినిమాకి వచ్చారంటే ఆట విడి కోసం వస్తారు, ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ దీన్ని చూడడానికో ఒక యాక్షన్ సీక్వెన్సెస్ అంటే. బట్ మీరు మళ్ళీ సినిమాకి పిలిపించి అక్కడే మళ్ళీ మీకు అదే మీకు చెప్తున్నాం అంటే అంటే మేము రియల్ లైఫ్లో పడే సమస్యలు ఇవన్నీ మళ్ళీ అక్కడ స్క్రీన్ మీద చూడడానికి ఎవరు ఇష్టపడతారు? అంటే మనకు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఆన్సర్ ఉంది సార్. మన వన్ డే లైఫ్లో అన్నీ ఉంటాయి. ఒక యాక్షన్ ఉంటుంది, ఒక ఫన్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇవన్నీ అంటే వన్ డే లైఫ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అతని లైఫ్లో ఉంటాయి కదా, ఒక 10 days లైఫ్లో ఉంటుంది కదా. ఇవన్నీ అవన్నీ మనకు అతను ఎంగేజ్ చేయగలుగుతాయి, ఎంటర్టైన్ చేయగలుగుతాయి, ఆలోచించగలుగుతాయి, అంటే హ్యాపీగా అంటే కామెడీ అంటే నవ్వించగలుగుతాయి. అది ఉంది ఈ సినిమాలో. అంటే షరతులు వర్తిస్తాయి, కోరికల దుఃఖానికి మూలము, ఇవన్నీ ఎందుకనంటే కొంచెం అటెన్షన్ చేయడానికి. అంటే ఒక మంచి సినిమా చేసేటప్పుడు కొన్ని ఆడియన్స్ని ఎందుకంటే థియేటర్కి తీసుకురావడానికి కొన్ని ప్లే చేయాల్సి వస్తుంది. ప్లే అని కూడా కాదు కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేయాలని అందులో తీసుకున్న అంశాలే తప్పితే ఇప్పుడు బేసిక్గా ఎవరి లైఫ్ వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళకి తెలియకుంటే వాళ్ళ ఒక హై కమర్షియల్ ఫైట్ ఉంటుంది పర్ డే. ఆ కమర్షియల్ ఫైట్ అంటే అది మనం కొట్లాడుకోవడం ఒకటే కాదు, చిన్న వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, అంటే బ్రదర్స్ మధ్యలో కావచ్చు, ఫాదర్ సన్ మధ్యలో కావచ్చు, మదర్ సన్ మధ్యలో కావచ్చు, అవన్నీ సినిమాలో ఉంటాయి. అవి మనల్ని ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ కొంచెం చిన్న ఎంగేజ్ చేయగలుగుతాయి. హలో చైతన్య గారు, అంటే మీరు రావడం అన్నీ కూడా ఇప్పుడు వచ్చే ప్రతి సినిమా ఏది చూసుకున్నా, కేడాకోళ్ళ దగ్గర నుంచి చూసుకున్నా కూడా షరతులు వర్తిస్తాయి. నెక్స్ట్ వచ్చే పారిజాత పర్వం, ప్రతి దానికి అసలు టైటిల్లోనే ఒక డిఫరెన్సియేషన్ ఉంటుంది. అసలు ఈ జోనర్కి సంబంధం ఉండట్లేదు. సో అంటే కథలు మీరు వెతుక్కుంటూ వెళ్తున్నారా, మీ దగ్గర వెతుక్కుంటూ వస్తున్నాయా? కథలు మనం వెతుక్కుంటూ వెళ్తే దొరకవు, కథలే మనల్ని వెతుక్కుంటూ రావాలి. అది రూల్ ఆఫ్ నేచర్. అది మనం వెతుక్కుంటూ వెళ్తే మనకు అనుగుణంగా దొరకవు. మనకు దొరికినవి మనకు అనుగుణంగా జరిగితే అది అదృష్టం. సో ఐఎమ్ దట్ లక్కీ దట్ మంచి కథలు నా దగ్గరకు వస్తున్నాయి. వాటిని ఇంకా మంచిగా చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అది జనాల దగ్గర వరకు వెళ్తున్నాయి. కొన్ని మంచి సినిమాలు చేసినా రిలీజ్ అవ్వకుండా పోతాయి, అది జనాల దగ్గర వరకు వెళ్తున్నాయి, వాళ్ళకు నచ్చుతుంది. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్, వెరీ హ్యాపీ దట్ మంచి సినిమాలతో జనాలకు దగ్గర అవుతున్నాను. మీరు అడిగిన క్వశ్చన్ నాకు చాలా బాగా నచ్చింది. స్టార్టింగ్ థియేటర్స్కి జనాలు ఫైట్స్, యాక్షన్, ఓవర్ ద టాప్ సలార్ కానివ్వండి, ఓవర్ ద టాప్ సినిమాలు చూడడానికి వస్తున్నారు. అలాంటి సినిమాలు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే రోజు లైఫ్లో చూసి మళ్ళీ ఏం చూస్తాం అనేది ఇట్స్ వెరీ వ్యాలిడ్ పాయింట్. కాకపోతే వి హ్యూమన్స్ ఆర్ మేడ్ ఆఫ్ ఎమోషన్స్, ఫీలింగ్స్. అవి మనిషి అంతరించిపోయేంత వరకు అవి నడుస్తూనే ఉంటే వాటికి మనం ఏదో రూపకంగా కనెక్ట్ అవుతూనే ఉంటాం. మీరు ఏ సినిమా తీసుకున్నా ఎమోషన్ లేకుండా సినిమా ఉండదు. ఓన్లీ కామెడీ తీసుకుని ఏదో ఒక ఎమోషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటి ఎమోషన్స్ చాలా ఉన్నాయి మా సినిమాలో. సో అది ఒక మదర్ సన్ రిలేషన్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్ కావచ్చు, ఫ్రెండ్స్తో మధ్య ఉండే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ దట్ కీప్ అస్ హుక్డ్. సో మనము ఎంతైతే అవుట్ ఆఫ్ ద టాప్ సినిమాలు ఇష్టపడతామో అంతే ఒక మంచి సినిమా, ఒక ఎమోషనల్ వాల్యూతో కూడిన సినిమా వచ్చినప్పుడు, మనల్ని స్పందింప చేయగలిగినటువంటి సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇష్టపడతాం. బలగం ఈజ్ వన్ ఫైన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. రీసెంట్గా మ్యాడ్, కిడకోలా, అంటే వెన్ యూ నో హౌ టు ఆడియన్స్ని, జనాల్ని ఎలా రంజింపచేయాలి, అది కామెడీ కావచ్చు, యాక్షన్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళని ఎలా కదిలించగలగాలో తెలిసినప్పుడు సినిమా సక్సెస్ అవుతుంది. ఈ షరతులు వర్తిస్తాయి సినిమాలో ఆడియన్స్ని కదిలించగలిగేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. దెర్ ఇస్ లవ్, దెర్ ఇస్ రొమాన్స్, దెర్ ఇస్ రొమాన్స్ అంటే డెఫినేషన్ ఆఫ్ రొమాన్స్ వేరు. రొమాన్స్ డజంట్ హ్యావ్ టు బి ఫిజికల్, మాటల్లో కూడా రొమాన్స్ ఉంటుంది. So that is also beautiful romance happening between. Exactly. There is also action. యాక్షన్ అంటే మనం విక్రమ్ సినిమాలో గన్న తీసి అంతమంది చంపాల్సిన అవసరం లేదు. కోపంతో ఇద్దరిని కొట్టినా కూడా అది ఇట్స్ జెస్చర్ ఆఫ్ యాక్షన్. సో అలాంటి అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. సో ఇంకొకటి ఏంటనంటే, మీరు ఏ సినిమా అయినా యాక్టర్స్ నిజంగా మంచిగా చేసినప్పుడు ఆడియన్స్ విల్ గెట్ కనెక్టెడ్ టు ది యాక్ట్. ఇప్పుడు
కొన్నిసార్లు ఆ స్టోరీ కొద్దిగా మీకు అటు ఇటు ఉన్నా కూడా ఆ పర్ఫార్మెన్స్ వల్ల హుక్ అయిపోయి ఉంటారు. మంచి యాక్టర్స్కి ఉన్న అడ్వాంటేజ్ అదొకటి. కొంచెం స్టోరీ అక్కడిక్కడ బ్యాలెన్స్ అటు ఇటు అయినా కూడా దే విల్ మేక్ ది ఆడియన్స్ ఎంగ్రాస్డ్ విత్ దర్ యాక్షన్. సో ఈ సినిమాలో లక్కీలీ ఫార్చునేట్లీ కథ అంతే బలంగా ఉంది, చేసే యాక్టర్స్ నేను కానివ్వండి, భూమి శెట్టి కానివ్వండి, అమ్మ కానివ్వండి, ఫ్రెండ్ క్యారెక్టర్స్ కానీ అందరూ చాలా న్యాచురల్గా చాలా అట్రాక్ట్ చేసే విధంగా చేశారు. అంటే దే విల్ హోల్డ్ యూ విత్ దర్ పర్ఫార్మెన్స్. సో ఇవన్నీ అంశాలు సినిమాకి ఎందుకు చూడాలనే దానికి ఆన్సర్. జస్ట్ వాంటెడ్ టు యాడ్ దట్ మీరు చెప్పిన దానికి.